నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. 3వ తేదీ ఆదివారం జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ అహ్మద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు. మన కళ్యాణ్ చెప్పినట్లు రేపు ఆదివారం జరుగు ఈ మన పెద్ద ఆయన అని పిలుచుకునే మన పెద్దిరెడ్డి రామచంద్ర గారు మినిస్టర్ గారు ఆయన పర్యటన ఉంది మన మండలాలందరిలో. అదే కార్యాచరణలో మనకు రూరల్లో వచ్చేసి మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలని చెప్పేసి కది రూరల్ కాబట్టి ఈ గారిలోనో లేకుంటే ఎట్లా అనేది ఇంకా కొంచెం డిసైడ్ అవుతుంది. కానీ మనం అందరము టౌన్లో నుంచి కూడా మనమందరము ఆ సమావేశానికి హాజరై ఆ సమావేశంలో మనం కూడా పాల్పంచుకొని మనము అక్కడ ఆయన ఇచ్చే సందేశాన్ని విని తర్వాత వచ్చేసి మన కార్యాచరణ ఏమి రూరల్లో ఏమనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆయన మనకు అర్బన్లో కూడా ఇక్కడ కూడా టౌన్లో కూడా ఏమనేది చెప్తే కూడా మనకు తెలుస్తుంది. ఇంకో విషయం ఏమంటే మనం రూరల్లో కలిసినామని కాదు, టౌన్ అనేది మళ్ళీ పెట్టుకుంటాం. వాడు అనేది అది కూడా కొంచెం జరుగుతుంది. ఆయనతో మాట్లాడేకి ఒకరోజు మనం టౌన్లో కూడా పెట్టుకుంటాము. టౌన్ కూడా ప్రతి వాడు 10 నిమిషాలు తిరిగే విధంగా కూడా ఒక కార్యాచరణ చేస్తున్నాము. ఆయనతో మాట్లాడుతున్నాము. మినిస్టర్ గారు వచ్చి ఆ రోజు మాకు ఒక రోజు ఇస్తే టౌన్ కూడా మనము అందరం వార్డులలో కూడా ఆ విధంగా మనం వచ్చేసి ప్రతి వార్డులో ఆయనకు రిసీవ్ చేసే విధంగా మనము సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పుడే తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ అది కూడా ఒకసారి మనసులో పెట్టుకోండి. మనం ఎట్లా చేయాలా, ఆయనకు స్వాగతం పెట్టగలగాలా, మనం ఎట్లా ఆయనతో మనం మమేకమై మళ్ళీ ప్రతి వార్డులో ఆయనకు మనం ప్రచారంలో ఎట్లా చేయించుకోవాలా అనేది మనం అందరము వాళ్ళ వార్డు వాళ్ళు ఎవరెవరైతే వార్డు ఉన్నారో వార్డు కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జ్లు అందరూ ఆ గాలి కూడా ఒక మనసులో పెట్టుకొని ఎట్లా చేయాలని చెప్పేసి ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఈ సమావేశము. ఇంకో విషయం ఏమంటే ఇది రేపు వచ్చేసి రేపు సండే మేము ఇది టౌన్లో ఉంటుంది కాబట్టి మనం అందరము కలిస్తే అక్కడ కూడా కొంచెము హెవీ క్రౌడ్ కూడా ఉంటుంది, బాగుంటుంది. రేపు పొద్దున మన మక్కువలకు గెలిపించుండి అని చెప్పే సూచనలు కానీ మనకు ఆయన ఏమన్నా మాట్లాడితే అది కూడా మాకు వినేకి కూడా ఉంటుంది. అందరం ఒకసారి అక్కడ కలుద్దాము, కలిసి దాని ఆ మీటింగ్లో కూడా భాగమైతే కొంచెం బాగుంటుంది. చాంద్ లగ్గా అంటారే అట్లా ఉంటుంది. అందరం కలిసి మేలు అని చెప్పేసి ఈ మీటింగ్ ద్వారా ఈరోజు మేమందరం కలిసి ఇది మాట్లాడుతున్నామని పిలిపించి ఇక్కడంతా కలిసిండేది. మీరు వచ్చిన దానికి చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఏమన్నా మీరు అమూల్యమైన సలహా సూచన ఇస్తే ఎవరైనా మాట్లాడిస్తే ఇట్లా చేద్దాము, ఫలానా ఇట్లుంది ఫలానా చోట కూర్చుని ఉంటే ఏమైనా కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉంది అనే అభిప్రాయం నాకు కలుగుతూ ఉంది. కానీ ఇది కౌన్సిల్ సమావేశం కాదు, వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండాలనేది ప్రణాళిక చేసుకుంటున్నాము. దానికి మేము ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నామని ముందర పార్టీకి మేము తెలియజేస్తున్నామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అసలు వచ్చే 3వ తేదీ అంటే ఆదివారం రోజు మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర గారు కదిరి నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. దానిలో భాగంగా పొద్దునే 9 గంటలకు తనకల మండలము మరియు 10:30కు నల్ల చెరువు కదిరికి 12-12:30 మధ్యలో కదిరి రూరల్ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఎక్కడ అనేది రేపు మధ్యాహ్నం వరకు మేమంతా కలిసి డిసైడ్ చేస్తాము. అది పీవీఆర్ గ్రాండ్ కావచ్చు, లేకపోతే మార్కెట్ యార్డ్ లో చేస్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఆసరా ప్రోగ్రాం కానీ ఉంది. దాదాపు 8 నుంచి 10,000 మంది హాజరవుతారు. ఆ పీవీఆర్ గ్రాండ్ అది మనకు సరిపోతుందా లేకపోతే మార్కెట్ యార్డ్లో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇంకా మేము డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూర్చున్నారు. మున్సిపల్ సభ్యులు, వైస్ చైర్మన్ అందరూ ప్రతి ఒక్కరితో చర్చించి రేపు మధ్యాహ్నం వరకు మేము ఒక ఒపీనియన్కి వస్తాము. కాబట్టి మీరందరూ మీ వార్డుల నుంచి ఓటర్లను పిలుచుకొని వచ్చి మా పెద్దలకు మేము వచ్చే ఎన్నికల్లో ఎలా సిద్ధమైనామో
ముందర పార్టీకి మేము ఇప్పుడు అన్సార్ చెప్పినట్లు వాళ్ళకి ఎట్లా ఉచ్చలు పోయించాలా, మేము ఎలా తయారుగా ఉన్నామనేది ఒక సంకేతంగా మేము తెలపాల్సిందిగా, మరియు ఈ ప్రతి చిన్న విషయము ముఖ్యమంత్రి గారికి తెలుస్తా ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే 2 రోజుల ముందు విజయవాడలో నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది. నేను సిద్ధం, నా బూత్ సిద్ధం అని. అక్కడ నేను ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. నాకు పక్కన పెట్టుకుని పోయి ఒకే ఒక మాట చెప్పినారు, కదిరి ఎలా ఉందనేది ఆయన చెప్పినారు. కదిరి చాలా బాగుంది, మీకు మంచి మెజారిటీ వస్తుందని చెప్పినారు. అంటే కదిరి గురించి ఆయనకి చాలా అవగాహన ఉంది. పులివెందుల పక్కన ఆయన కాన్స్టిట్యున్సీ పులివెందుల పక్కనే కదిరి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎలా పనిచేస్తున్నారు, ఎలా పనిచేస్తారనేది మేము చెప్పనవసరం లేదు. ఆయనకి చాలా బాగా అవగాహన ఉంది. కాబట్టి నేను ప్రతి ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లకు, మన వైఎస్ఆర్సీపీ నాయకులకు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే, వచ్చే ఎన్నికల్లో వారికి కౌన్సిల్ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు ఎలా చేసుకున్నారో దానికన్నా ఇంకా బాగా చేయాలని. ఎందుకంటే అప్పుడు వాళ్ళు కౌన్సిలర్లు కాదు, ఇప్పుడు కౌన్సిలర్లు అయిపోయినారు. వాళ్ళ సత్తా ఏమనేది ఆ వార్డులో తెలుసు. కాబట్టి ఇంకా ఇప్పుడు దానికన్నా ఎక్కువ మెజారిటీ తప్పకుండా తెస్తారని, మరియు నన్ను అసెంబ్లీకి పంపుతారని ఆశిస్తూ రేపేమన్నాడు జరుగు సమావేశానికి ఎక్కువ మోతాదులో ఎక్కువ సంఖ్యలో ఓటర్లను పిలుచుకొని వచ్చి ఈ పెద్ద మీటింగ్ కి విజయవంతంగా చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, మరొకసారి జగనన్నని ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి మీరందరూ ఏమేం చేస్తున్నారు, మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది ఇంకా ఆయనకి బాగా తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, మేము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.